తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఉదయకాల సమయం మొదలుకు నాయన ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఇక నేను ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, మాకు విజయము కలగజేస్తున్నటువంటి వాడా మీకే స్తోత్రం. ఆశ్చర్య కార్యములు చేయువాడా మీకే స్తోత్రం. ప్రేమగల మా తండ్రి నీకే మహిమ. అబ్బా తండ్రి మీకే స్తోత్రం. ప్రయాసపడి భారం మోల్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతులని సెలవిచ్చినటువంటి మా ప్రభువా మీకే స్తుతి. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము తోసివేనని చెప్పినటువంటి మా ప్రభువా మీకే ఘనత. జీవ జలములను నిచ్చువాడవై ఉన్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. జీవము గల మా దేవా నీకే స్తోత్రం. దేవాది దేవా మీకే స్తోత్రం. మహాదేవా మీకే మహిమ. మహోన్నతుడగు మా దేవా మీకే స్తోత్రం. మాకు రాజ్యం అనుగ్రహించటకు ఇష్టమై ఉన్నటువంటి మా తండ్రి మీకే మహిమ. జీవం గల మా తండ్రి మీకే మహిమ. ఇజ్రాయిల్కు తండ్రి మీకే స్తోత్రం. ఇజ్రాయిల్ యొక్క వెలుగై ఉన్నటువంటి వాడా నీకే స్తోత్రం. ఇజ్రాయిల్కు ఆధారమై ఉన్నటువంటి వాడా నీకే స్తోత్రం. ఇజ్రాయిల్కు ఆధారమైనటువంటి వాడా మీకే స్తోత్రం. ఇజ్రాయిల్ను పరిపాలించే అధిపతి మీకే స్తోత్రం. ఇజ్రాయిల్కు కాపరి మీకే స్తోత్రం. ఇజ్రాయిల్ సృష్టికర్త మీకే స్తోత్రం. మా దీపం వెలిగించువాడమైనటువంటి మా తండ్రి నీకే మహిమ. శ్రేయస్కరమైన ఆశీర్వాదం నిత్యవాడమైనటువంటి మా ప్రభా మీకే ఘనత. దీర్ఘాయువును దయచేవాడమైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. కాల గతులని వశంలో ఉంచుకున్నటువంటి మా ప్రభా నీకే మహిమ. విరిగిన హృదయము గలవారికి ఆసనటువంటి మా ప్రభా మీకే ఘనత. మా భవిష్యత్తును దీవించువాడమైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. నీతిమంతుల హృదయవాంఛను తీర్చివాడమైనటువంటి మా ప్రభా నీకే స్తోత్రం. అక్షయుడును అదృశ్యును అద్వితీయ దేవా నీకే మహిమ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా తండ్రి, నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, నాయన మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఇదిగో నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో మీ బిడ్డల మీద మేమందరము మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో మేము పాపం చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, పాపము నుండి నాయన సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం నుండి విడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. నాయన తండ్రి, ఇదిగో నాయన మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నా దేవా ఇక తండ్రి నాయన ఇక తండ్రి హెబ్రీ రాసిన పత్రిక 10:17లో సెలవిచ్చిన రీతిగా వారి పాపములను, వారి అక్రమలను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకునని ప్రభు చెప్పుచున్నాడని లేఖను సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ హిమం కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని, ఇస్సోపుతో మా పాపములు పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి నాయన, ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి నేత్రాశలో నుంచి నాయన నేత్రాశలను నాయన శరీరాశలను లోకాశలను పడిపోయినటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన బిడ్డలందరినీ కూడా నాయన అటువంటి సమస్యల నుంచి, అటువంటి బంధకాల నుంచి బిడ్డలను విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగోనైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, నేను యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని బిడ్డలందరినీ విడిపించమని తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను ఎందరైతే నేను అప్పుల బాధల్లో, అప్పుల సమస్యలను ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒక్కమారి జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆ బిడ్డలకి అందరికీ నాయన అప్పుల సమస్యల నుండి, అప్పుల బాధల నుంచి విడిపించమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఏ బిడ్డ అయితే నాయన శోధనలోను, బాధల్లోను, వేదనలోనూ ఉన్నదో ఆ బిడ్డను ఒక్కమారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అటువంటి సమస్యల నుంచి, అటువంటి బాధల నుంచి నాయన బిడ్డలందరినీ విడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఇక అంధకార సంబంధం అధికారంలో ఉన్నటువంటి అనేక మంది బిడ్డలందరినీ కూడా విడుదల దాయిచ్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగో మరి ముఖ్యంగా తండ్రి ఈ లోకాశల నుంచి నాయన బిడ్డలందరినీ విడిపించమని అర్థిస్తున్నాం అయ్యా. సాతాన తంత్రాల నుంచి బిడ్డలందరినీ విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా బాధల నుంచి విడుదల దాయిచ్చేయండి అయ్యా. సాతాను బంధించిన కట్ల నుంచి విడుదల దాయిచ్చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి అనేక మంది ధన ఆశల్లోనూ, అంధకార హృదయములలో నుండి తండ్రి విడుదల దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా
విగ్రహ ఆరాధనల నుండి కూడా అనేక మంది బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ విడిపించండి తండ్రి. వ్యభిచార సంబంధమైన బంధకాల నుంచి నైనా బిడ్డలందరినీ విడిపించమని తండ్రి మీ సన్నిధి మీ కృపా కాపుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన ఇగో నాయన ఈ రాత్రికాల సమయంలో తరకు తండ్రి ఇగో నాయన లేఖనం సెలవిచ్చున్నది కదా, ఇరుక ద్వారమును ప్రవేశించడి, నాశమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించి వారు అనేకులని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన ఈ ఇరుకు మార్గంలో నాయన ఇంకో నాయన మాకు విశాలపరచమని తండ్రి, ఇరుకు మార్గంలో మాకు విశాలత దయచేసే దేవుడవు నీవేనని నాయన ఈ రాత్రి కాల సమయంలో మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇగో నాయన మీ సన్నిధిలో నాయన ప్రభా ఇగో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ఈ పరలోకపు కణాను ప్రయాణంలో తండ్రి మీ సన్నిధి మీ కృప మీ కాపుదల దయచేసి తండ్రి మమ్మల్ని అందరినీ నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే తండ్రి. ఇదిగోనైనా ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నదని లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. నాయన నేను పరిశుద్ధుడిని మీరును పరిశుద్ధులుగా ఉండండి అని సెలవిస్తుంది కదా తండ్రి. ఇకనైనా మా ప్రార్థనపై కనుదృష్టి నిలిపి తండ్రి మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు ప్రతిఫలం దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన ఇదిగో తండ్రి ఏ బిడ్డ అయితే నాయన ఇగో నేను ఈ రాత్రికాల సమయంలో ఏ సమస్యల్లో ఉందో ఏ బాధల్లో ఉందో తండ్రి, రక్షణ లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి యెహోవా ఇదే అనుకూల సమయము నేను మీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాను దేవా. నాయన మీ కృపా బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి తండ్రి మాకు ఉత్తరం మిమ్ము నాయన పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇగో తండ్రి ఇక నాయన మీ సన్నిధిలో తండ్రి నాయన మాకందరికీ జ్ఞాన హృదయము దాయిచ్చండి నాయన, మీ కృపా కాపుదల దాయిచ్చండి తండ్రి. ఇక నాయన మూర్ఖపు మాటలు మా నోటికి రానియకండి నాయన, మా పెదవులు కుట్లమైన మాటలు పలకనీయకండి తండ్రి. ఇక నాయన నీ కన్నులు అటు ఇటు చూడక తండ్రి, నీ కన్నురెప్పలు సూటిగా నీ ముందర సూటిగా ఉండి చూడవలనని లేఖనము సెలవుచ్చున్నది కదా. ఇక తండ్రి అట్టి ధన్యత అట్టి కృప మాకు అందరికీ దాయిచ్చండి తండ్రి. నాయన ఇక తండ్రి ఆలోచన చెప్పుటేను నువ్వు లెస్సైన జ్ఞానం ఇచ్చితేనే నా వశమున్నది, జ్ఞానాధారము నేనే, పరాక్రమ నాదే అని సెలవిస్తున్నావు కదా. సామెతల గ్రంథము 8:14 తండ్రి నాయన హగి తండ్రి మాకు అందరికీ జ్ఞాన హృదయము దయచేయండి నాయన మా కంటిని నాయన మేము అదుపు చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మా హృదయం శుద్ధిగా ఉండినట్లు సహాయం చేయండి నాయన. హృదయం నాయన అన్నిటికంటే మోసకరమైనది, బహువ్యాధి గలదని లేఖనం సెలవిచ్చినది కదా నాయన. మా హృదయం నిండా నాయన వాక్యాన్ని నింపుకొని వాక్య ప్రకారం మేము ప్రవర్తించినట్లు అట్టి ధన్యత అట్టి కృప మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధులు నాయన ఇదిగో మేమందరము తండ్రి నాయన మీ కృపా కాపుదల దయచేసి తండ్రి మీ సన్నిధులు మేమందరము కూడా తండ్రి పరిశుద్ధులుగా బ్రతికే తండ్రి నాయన మా హృదయంలో చేదని వేరే ఏదైనా ములుచుకుంటే పెరికి వేయమని తండ్రి, మాలో దాగి ఉన్న పాపం ఏదైనా ఉంటే తీసివేయమని మీ సన్నిధిలో వేడుచున్నాం నాయన. ఇక నేను స్వార్థమే కానీ దురుద్దేశమే కానీ ఏది నాయన మాకు ఉండకుండానట్లు అట్టి ధన్యత దయచేయండి నాయన. ఇక నేను సందేహము కానీ అనుమానము కానీ ఏవి నాయన మాకు దరి చేరకుండానట్లు నాయన, సాతానుడు మా హృదయాలలో ఏ విధమైన గలిబిల్లి చేయకుండానట్లు నాయన మీ కృపా కాపుదల దయచేయండి నాయన. ఇదిగో తండ్రి నాయన మేమందరము తండ్రి మీకు పూర్ణ హృదయంతో లోపడడానికి సహాయం చేయండి నాయన. గర్వమే కానీ హెచ్చించిపోవడము లేకుండా తండ్రి తగ్గింపు జీవితం కలిగి ఉండినట్లు నాయన మాకందరికీ అట్టి ధన్యత దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా కృపగల మహారాజా, ఆదియు అంతమునై ఉన్నటువంటి మా దేవ తండ్రి ఇగో తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మేమందరము కూడా తండ్రి మా నోరు నాయన విజ్ఞానమైన విషయములు పలుకుటకు, నా హృదయము జ్ఞానము పూర్ణ వివేకము గూర్చినదై ఉండినట్లు నాయన సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వం నా పెదలకు రానీయకు నా దేవా. నాయన అట్టి ధన్యత దయచేయనయ్యా. మా నాలుకతో నైనా గడంబమైన మాటలు పలకుండానట్లయినా సహాయం చేయండి నైనా. మా నాలుకను నాయన లోపరుచుకోండి, వాక్యానికి లోపరుచుకోవడానికి కావలసిన ధన్యత దయచేయండి నాయన. నిజమే తండ్రి, చిన్న నిప్పు నాయన పెద్ద అడవిని తగలెట్టినట్లు తండ్రి నాయన చిన్న నాలిక నాయన సర్వ శరీరానికి మాలిన్యం తెస్తుందని నాయన నాలిక అగ్ని అని లేఖనం సెలవిచ్చినది కదా నాయన. మా నాలుకలను లోపరుచుకోవడానికి తండ్రి అట్టి ధన్యత మాకు దయచేయండి నాయన. నోరు తెరిచి న్యాయముగా మేము మాట్లాడినట్లు, మా నోటి నుండి నిచ్చకపు మాటలు ఆడకుండానట్లు నాయన మీ సహాయం దయచేయమని, మా నోటును లోపరుచుకోవడానికి మా నోటు శ్రేష్టమైన కీర్తన ఉండినట్లు నాయన అట్టి ధన్యత తండ్రి మాకు అందరికీ దయచేయండి నాయన. మా నోటు ఏ
కపటము లేకుండా సహాయం చేయండి నాయన. నాయన పాపము చేయుటకు మా నోటికి నాయన మేము చోటు ఇవ్వకుండానట్లు నాయన అట్టి ధన్యత మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా చెడ్డ మాటలు పలకుండా పట్టినట్టు మా నాలుకలను, కపటపు మాటలు పలకుండా మా పెదవులను కాచుకోవడానికి సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ ధన్యత దయచేయండి అయ్యా. ఇగోనైనా మా కన్ను అభ్యంతరపరచుకున్నట్లు నాయన, ఇంకోనైనా నాయన మీ కన్ను అభ్యంతరపరచుకున్నట్లు సహాయం చేయండి నాయన. 2 కన్నులు కలిగి నరకంలో ప్రవేశించుట కంటే తండ్రి ఒంటి కన్ను గలవాలమే తండ్రి నాయన. ఇక నేను కన్ను అభ్యంతరపరితమని పిరికి వేసే వారిగా ఉండినట్లు నాయన హట్టి కృప, అట్టి ధన్యత మాకందరికీ దయచేయండి నాయన. ఇదిగో తండ్రి నాయన, మేము ఏది నాయన ఇంకనైనా మేము కేవలం వినివారు మాత్రమే ఉండకుండా తండ్రి వాక్య ప్రకారం ప్రవర్తించే కృపాభాగ్యం మాకు అందరికీ దయచేయండి అయ్యా. అయ్యా మీ చిత్తానుసారమైన జీవితం మేము కలిగి ఉండినట్లు నేను అట్టి ధన్యత మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండాట్లు కొనుక్కోబడును. అతను కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండును కనుక అని సాక్ష్యం పొందను కాగా దేవుడు అతను కొనిపోయిన కనుక అతను కనబడలేదని లేఖనం సెలవిచ్చినది కదా. ఇక నేను హనోకు వలే తండ్రి నాయన ఇగో తండ్రి నాయన తండ్రి అట్టి ధన్యత మాకు అందరికీ దయచండి నాయన. ఇక నైనా ఏబేలు కంటే నాయన విశ్వాసమును బట్టి ఏబేలు కంటే కయ్యేను శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతను ఆత్మను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతని విశ్వాసమును బట్టి నీతిమంతుని సాక్ష్యం పొంది అతడు మృతి నొంది విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడని సెలవిస్తున్నావు కదా నాయన. లేఖనాలలో తండ్రి మాలో విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి నాయన. మేము విశ్వాసము ద్వారా మీ సన్నిధిలో నాయన పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను బ్రతినట్లు నాయన మేము నిరీక్షణ కలిగి తండ్రి నాయన మీరున్న లోకానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని మీ దయారెక్కల చట్టం మమ్మల్ని అందరినీ భద్రపరచమని వేడుకుంటున్నాము నాయన. తండ్రి మీ సన్నిధిలో నాయన ఇక తండ్రి మేమందరము నిందారకులుగా పరిశుద్ధులుగా బ్రతికి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటును మాకు అందరికీ దయచేయండి. ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని మాకు దయచేయమని తండ్రి ఈ పరలోకపు కణాను ప్రయాణంలో మీ సన్నిధి మీ కృప మాకు దయచేసి తండ్రి ఇదిగానైనా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డల్ని, ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి ప్రతి బిడ్డల్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఉద్యోగాలను అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని, అవర్గడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని నేను ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.